ప్రైజ్ లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున అందరికీ వందనములు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. 2025 సంవత్సరము అక్టోబర్ నెల 27వ తారీఖున తండ్రి దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు వాగ్దానమును పంపినారు. అదేమనగా ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనంలో ఇలా వ్రాయబడింది. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. అవును, వాక్యము ద్వారా ఆయన ప్రేమను ఇలా తెలియజేస్తుంది. ఈ వాక్యం దేవుడు తన ప్రజల పట్ల ఉన్న ప్రేమ అంచలమైనది, ఎప్పటికీ తరగనిది. ప్రేమను తెలియజేస్తుంది ఆయన ప్రేమను. ఇది మానవుల పరిమిత కాలాలకు అందనిది. ఈ ప్రేమ దేవుని నిబద్ధతకు, తన ప్రజలను విడిచిపెట్టకుండా కృప చూపుటకు నిదర్శనమని వాక్యము తెలియజేస్తుంది. శాశ్వతమైన ప్రేమ అనగా ఈ పదం దేవుని ప్రేమ కాలానికి, సందర్భానికి అతీతమైనదని సూచిస్తుంది. మానవులు తమ ప్రేమ కొంతకాలానికే పరిమితం చేయగలరు, కానీ కొన్ని సంవత్సరాలు, కొన్ని శతాబ్దాలు, కానీ దేవుని ప్రేమ తరగనిది, ఎప్పటికీ అంతము లేనిది. ఈ ప్రేమ అనంతమైన స్వభావానికి కారణమైనది దేవుని ప్రేమ. ఇంతటితో ఈ పరిశుద్ధమైన వాక్యము తండ్రి దేవుడు మన జీవితంలో ఆయన ప్రేమను ఇంకా చూపించాలని మనము ప్రార్థన చేయగలము. ఇంతటితో ఈ వాక్యము తండ్రి దేవుడు దీవించునుగాక. ఆమె ప్రార్థన. భూమిని ఆకాశం చరించిన సర్వశక్తి గల తండ్రి దేవ మీకే వందనములు. గడిచిన దినం నుండి మరొక నూతన దినమును మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రములు. నాయన, మీ విశ్రాంతి దినమును అనగా పరిశుద్ధ దినమును గడుపుకొని మరుసటి రోజునకు మమ్మలను అడుగు పెట్టినందుకు, మీరు మాపై కృప చూపినందుకు మీకు వందనములు, స్తోత్రములు తండ్రి. ఎంతో మంది బిడ్డలు అనారోగ్యంతో బాధపడుచున్నారు. వారి అనారోగ్యములు యేసునామమున తొలగించి సంపూర్ణమైన స్వస్థతనివ్వండి. చదువుచిన బిడ్డలకు జ్ఞానమునివ్వండి. చదువు చెప్తున్న టీచర్లకు మంచి మార్గమును, మంచి మనస్సును, మంచి ఆరోగ్యమును, వారి కుటుంబాల్లో శాంతి సమాధానమును, మీ కృపను వారి సంఘాలను కుమ్మరించండి. ప్రతి ఒక్క బిడ్డను నీ యొక్క నామములో కాపాడుతున్నందుకు మీకు వందనములు, స్తుతులు తెలియజేసుకుంటున్నాము. పాపిని నా ప్రార్థన ఆలకించండి. అనేక మంది బిడ్డలు వారి వారి పనుల నిమిత్తము అనేక చోట్లకు ప్రయాణాలు చేస్తున్నారు. వారి ప్రయాణాలలో క్షేమమైన ప్రయాణము, ఆరోగ్యమైన ప్రయాణము, సంతోషకరమైన ప్రయాణం అనేది దయచేయండి. అలాగే యజమానుల దగ్గర పనిచేస్తున్న చిన్న ఉద్యోగి కానుండి పెద్ద ఉద్యోగి వరకు, అధికారుల వరకు అందరూ కూడా నీ దగ్గర పనిచేయవలసిందే కనుక వారందరూ సమాధానంగా వారి యజమానుల దగ్గర పనిచేయడానికి, వారి విధేయులుగా ఉండడానికి వారికి కృపనివ్వండి. మీ మార్గములో మీ బిడ్డలుగా, మీ కుమార్తెలుగా, మీ కుమారులుగా మేము నడవటానికి మాకు అవకాశాన్ని ఇస్తున్నందుకు వందనములు, స్తుతులు తెలియజేసుకుంటూ త్వరలో రానయ్యున్న మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున బ్రతిమాలు వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ క్రీస్తు నామమున వందనములు. ఈ వాక్యం ధ్యానించండి, అనేక మందికి తెలియజేయండి. దైవ దీవెనలు, దేవుని ఆశీర్వాదములు మీరు పొందుకోవాలని నా ప్రార్థన. ఆమేన్. ప్రైజ్ లార్డ్.